యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వరకు ఉన్న దాన్ని మనం ధ్యానిద్దాం. ఇంతవరకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం చివరి దాకా ఏం జరిగింది అంటే, మొదటి వచనాన్ని చూద్దాం. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాను యోధారాజుల దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనము అని ఉంది కదా. మొత్తం 4 రాజులు కనపడుతున్నాం మనకి ఇక్కడ: ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఎప్పుడంటే ఇది రాజైన ఉజ్జియా చనిపోయినటువంటి సంవత్సరంలో, అంటే 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం చివరి దాకా ఉజ్జియా పరిపాలనలో యెషయాకు కలిగినటువంటి దేవోక్తి, దర్శన భావము, లేదా యెషయా చేసినటువంటి పరిచర్య. 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం చివరి దాకా ఉజ్జియా పరిపాలనలో యెషయా చేసిన పరిచర్య వివరాలు మనం చదువుకున్నది, ఆ ప్రకటన. ఇప్పుడు ఉజ్జియా మరణించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక ఉజ్జియా తర్వాత ఎవరు వస్తారు? యోతాము. ఆయన తర్వాత ఎవరు వస్తారు? అహాజు. ఆ తర్వాత హిజ్కియా కదా. వీళ్ళందరినీ మనం చూస్తాం, 4 చూస్తాం. ఇంతవరకు ఉజ్జియా శకం అయిపోయింది, ఉజ్జియా పరిపాలన అయిపోయింది. ఈ భ్రష్టత్వం అంతా ఉజ్జియా పరిపాలనలో జరిగింది. అందుకని మనం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినాను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైనంతో మెత్తన చేయబడలేదని కుష్టు రోగాన్ని గురించి చెబుతాడు. ఎందుకు కుష్ఠరోగం అంటే ఉజ్జియా కుష్ఠరోగంతో మరణించాడు కాబట్టి. దేశం కూడా కుష్ఠరోగంతోనే ఉంది, జనాలు కూడా కుష్ఠరోగంతోనే ఉన్నారు. పాపం అనే కుష్ఠరోగంతో, తిరుగుబాటు అనే కుష్ఠరోగంతో. ఎందుకంటే రాజు ఎలాంటి వాడో ప్రజలు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి అంటూ సాగుతుంది ఇదంతా. ఇప్పుడు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఉజ్జియా చనిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరు కనపడుతున్నారంట? అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచితిని. అంటే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నది దేవుడు, ప్రభు. కానీ అంతకుముందు ఆ సింహాసనం మీద ఎవరున్నారు? కుష్ఠరోగి అయినటువంటి ఉజ్జియా. ఎందుకు కుష్ఠరోగం వచ్చింది? తిరుగుబాటు చేశాడు కాబట్టి. మీ రాజుని నేనే, మీ అధిపతిని నేనే, మీ పరిపాలకుడిని నేనే, నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అనే దానికి ఈ మాట. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆ దేవాలయంలోనే యాజకుల మీద కోపం చూపించినప్పుడు ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని ఆయన చొక్కాయి అంచులు ఆవరించి ఉన్నాయంట. ఇది నా పరిశుద్ధమైనటువంటి దేవాలయం, అది దాని అర్థం. దేవాలయం అంటే ఆయన ప్రభావంతో నిండింది, ఆయన మహిమతో నిండినటువంటి ప్రదేశం. అది ఏదో కట్టడం కాదు, అది ఇప్పుడు లేవులే అలాంటి దేవాలయాలు. ఆ రోజు యెరూషలేము సొలొమోను దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. దేవాలయం ఆయన చొక్కాయి అంచుల్లో ఉంది, నిండుకుంది. ఆయన ప్రభావంతో, ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో నిండిపోయింది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండ్రి. శరాపులు అనే దగ్గర 1 నంబర్ పెట్టాడు. మహాదూతలు. వీళ్ళు ఏమంటారంటే ఫైరీ ఏంజల్స్ అని పిలుస్తారు. ఫైరీ ఏంజల్స్ అంటే అగ్నిదూతలు అని. అగ్నిలో కల్మషం ఏమైనా ఉంటుందా? అగ్నిలో అపరిశుద్ధత ఏమైనా ఉంటుందా? అగ్నిలో అపవిత్రత ఉంటుందా? పాపం ఉంటుంది? ఉండదు. ఫైరీ ఏంజల్స్, శరాపులు అంటే ఫైరీ ఏంజల్స్, మహాదూతలు. అంటే మహా అంటే పెద్ద గంభీరమైనటువంటి దేవదూతలు. శరాపులు అంటే అన్నింటికంటే పెద్ద దేవదూతలు అని. మహాదూతలు ఎక్కడున్నారంటే వీళ్ళు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరు. ఆయన చుట్టూ
చొక్కాయి అంచు చుట్టూ ఆవరించి శరాపులు. ఇదంతా యెషయా చూస్తున్నాడు, దర్శనం. ఇది కల కాదు, దర్శనం. దర్శనం అంటే కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు కనిపించేదాన్ని దర్శనం అంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చేదాన్ని కళ అంటారు. దేవుడిచ్చే కళ వేరే, మనం ఆలోచనలోంచి పుట్టుకొచ్చేటువంటి కళ వేరే. మన ఆలోచనలు కళలుగా వస్తాయి, ఆ కళ వేరే. దేవుడిచ్చే కళ వేరే. దేవుడిచ్చే కళకి ఎవడో భావం చెప్పాల్సిన కళ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది, ఇప్పుడు ఒకవేళ దేవుడు మనకు కళ ఇచ్చాడు అనుకో, దాన్ని భావం చెప్పేవాడిని కూడా ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కళ ఇచ్చి భావం చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ఇక్కడ రాయబడింది, మనకు అర్థమవుతుంది. కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు కనిపించేదాన్ని దర్శనం అంటాం, కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు వచ్చేదాన్ని కళ అంటాం. అంటే చాలామందికి దర్శనానికి కళకు తేడా తెలియదు. నాకు దర్శనం వచ్చింది అంటారు. ఎప్పుడు అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు అంటారు. నిద్రపోయేటప్పుడు దర్శనం రాదు, మేలుకుని ఉన్నప్పుడు వచ్చేదాన్ని దర్శనం అంటాం. ఇప్పుడు మీరు నాకు కనపడుతున్నారా? ఇలా కనపడాలి, ఇలా అర్థం కావాలి స్పష్టంగా. ఏమంటారు, రహస్యం ఉండదు ఇక్కడ. దర్శనం అంటే రహస్యమే ఉండదు, స్పష్టంగా ఎదురు కనపడుతుంది, దాన్ని దర్శనం అంటాం. కళ అంటే కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు దాన్ని కళ అంటాం. చాలామందికి దర్శనానికి కళకు తేడా తెలీదు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే అంటారు. ఎప్పుడు మాట్లాడారంటే కళ్ళలో మాట్లాడాడంట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉంటరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఆ శరాపులకి ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలున్నాయి. మహాదూతలు, ఫైర్ ఏంజల్స్ అంటారు, అగ్ని రూపకంగా ఉన్నారు వాళ్ళు. 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్కరికి. 2 రెక్కలతో తమ కన్నులు కప్పుకున్నారు, ముఖాన్ని ఇలా కప్పేసుకున్నారు. 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నారు, అంటే మొత్తం దేహాన్ని, కాళ్ళని అంతటిని. ఇటు నుంచి పై వరకు, పై భాగం అంతా కళ్ళ వరకు 2 రెక్కలు కప్పేసుకున్నారు. ఇక్కడ నుంచి కింది వరకు కాళ్ళ చివరి దాకా 2 రెక్కలతో కప్పేసుకున్నారు. అంటే టోటల్ బాడీ కవర్ అయిపోయింది, మొత్తం శరీరం అంతా కప్పివేయబడింది. ఇక 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతున్నారు, ఆయన చుట్టూ ఎగురుతున్నారు. ఎగురుతూ వాళ్ళు పాట పాడుతున్నారంట. చూడండి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. ఆ మొదటి వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనిను అని వ్రాయబడింది. కానీ 3వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు అంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వ్రాయబడింది. ఇంతకీ నిండుకున్న దేవాలయాన్న సర్వలోకాన్న? దర్శనంలో దేవాలయాన్ని చొక్కా అంచులు నిండుకున్నాయి, కానీ నిజానికి సర్వలోకం ఆయన మహిమతోనే కప్పబడి ఉంది. దర్శనంలో ఆ దేవాలయాన్ని ఆయన చొక్కా అంచులు కప్పివేసే, కానీ వాళ్ళు పాడుతున్న పాటలో సర్వలోకము ఆయన మహిమతోనే నిండి ఉన్నది, సర్వలోకం ఆయన మహిమతోనే నిండిపోయింది. ఆయనకు తెలియనటువంటి కార్యం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆయన అనుమతి లేకుండా జరిగేది, ఆయనకు కనబడినటువంటిది ఏది లేదు. సర్వలోకము అంతా ఆయనకు తెలుసు, కళ్ళెదురుగా స్పష్టంగా తెలుసు ఆయనకి. అంటే సర్వలోకానికి దేవుడు ఈయనే, సర్వలోకానికి దేవుడు ఈయనే, ఇంకో దేవుడు లేడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇంతకు పాట ఏంటి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే ఆయన పరిశుద్ధతని గానం చేస్తున్నారు. ఆయన పరిశుద్ధతని శరాపులు గానం చేస్తున్నారు. ఇంతకీ శరాపులు అంటే ఎవరు? మహాదూతలు. మహాదూతలు అంటే ఫైర్ ఏంజల్స్. ఈ పరిశుద్ధమైన మహాదూతలు, అగ్నిరూపకులు ఉండే దూతలు ఆయన పరిశుద్ధతని గాన ప్రతిగానాలు చేస్తున్నారు.
ఇంకా ఆయన ఎంత పరిశుద్ధుడై ఉండాలి? ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి మనకు తెలియాలి. ఇక్కడ పరిశుద్ధత అనే దగ్గర హోలీ అని రాయబడింది, ఇంగ్లీష్ పదం హోలీ. పరిశుద్ధత అంటే ఆ హోలీ అనేదాన్ని అర్థం చేసుకోవడానికి 2 ఇంగ్లీష్ పదాలని పెట్టాలి అక్కడ. నంబర్ 1 సపరేట్ అండ్ యునీక్. సపరేట్ ప్లస్ యునీక్ ఈక్వల్స్ టు హోలీ. పరిశుద్ధత అంటే ప్రత్యేకమైన, యునీక్ అంటే ఒకే ఒక్క, ప్రత్యేకం అంటే సపరేషన్. అంటే ఏ సపరేషను? సపరేట్ అంటే ఏంటి అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకి, యూదులకి వాళ్ళ ధర్మశాస్త్రంలో ఈయన గుణగణాలు వ్రాయబడ్డాయి కదా. భూమి మీద ఉన్నది ఇశ్రాయేలీయులు మాత్రమేనా, లేకపోతే మిగిలినటువంటి జనాభా ఉన్నారా? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మానవ జాతిని మనం చూస్తాం. 11వ అధ్యాయంలో వాళ్ళు షీనారు మైదానంలో ఆ బాబెలు గోపురాన్ని కడుతున్నప్పుడు చెల్లాచెదురైపోతారు. అక్కడ బాబెలు గోపురాన్ని కడుతూ ఉన్నది ఎవరంటే హాము యాపెతు వంశం. హాము యాపెతు వంశం. ఎలా చెప్తారన్నా? ఎలా చెప్తామంటే హాము యాపెతు వీళ్ళిద్దరూ దేవునికి దూరంగా బ్రతికిన వాళ్ళు. షేము వరుసలో నుంచి యేసుప్రభు వస్తాడు. షేము వరుసలో నుంచి ఈ అబ్రహాం వీళ్ళు వస్తారు. ఈ వాగ్దాన వరుస షేము నుంచి వచ్చింది. యాపెతు హాము వీళ్ళిద్దరు. ఈ ముగ్గురు ఎవరింతకి? నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు. ఈ హాము యాపెతు 2 కొడుకులు ఉన్నారే, వీళ్ళిద్దరు దేవుడు దూరంగా బ్రతికిన వాళ్ళే. షేము దేవుడికి దగ్గర బ్రతికాడు. ఈ వరుసలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇది దేవుని వరుస. కాబట్టి బాబెలు గోపురం దగ్గర పనిచేసింది ఎవరు అంటే, రండి మనము ఈ గోపురాన్ని కట్టి మనకు పేరు సంపాదించుకుందాం. దేవుడికి పేరు వద్దు, మనకు పేరు సంపాదించుకుందాం అనే గర్విష్ఠులందరూ కట్టారు దాన్ని. గర్వానికి ప్రతీక చిహ్నం బాబెలు గోపురం. మానవుడి గర్వానికి తారాస్థాయి బాబెలు గోపురం. ఆ గర్వం అణగదొక్కబడింది, చెదరగొట్టబడింది బాబెలు గోపురం రూపంలో. అలా ప్రపంచం అంతా చెదిరిపోయారు. అందులో షేము వరుసలో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాం లోబడ్డాడు, వచ్చాడు. కాబట్టి అబ్రహాం నుంచి ఇశ్రాయేలీయులు వచ్చారు. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఈ అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయనకు నిబంధన చేశాడు. ఎక్కడ? 12వ అధ్యాయంలో. 11వ అధ్యాయం వరకు మొత్తం మానవ జాతి అంతా ఉంది. 12వ అధ్యాయంలో ఒక్క కుటుంబంతో నిబంధన చేస్తున్నాడు. మరి మిగిలినటువంటి జనాభా ప్రపంచాన్ని చెదిరిపోయారు కదా. ఇంతకు వాళ్ళు ఏం కడుతున్నారంట? ఆకాశమునంటూ శిఖరము గల గోపురం. గోపురం అంటే టెంపుల్ అని. ఎవరికి టెంపుల్ ఇంతకీ? వీళ్ళు ఎవరినో ఒక దేవుడిని పెట్టుకున్నారు. ఆ దేవుడికి బలిర్పించడానికి గోపురం కట్టుకున్నారు. ఒక పట్టణాన్ని కట్టుకున్నారు ఎక్కడికి వెళ్లకుండా. ఆకాశం అంటే గోపురం గల శిఖరాన్ని, శిఖరం గల గోపురాన్ని ఒకదాన్ని కట్టుకున్నారు. అంటే బలి అర్పించడానికి. విగ్రహారాధన ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ చెల్లాచెదురయ్యారు. ఇలా చెల్లాచెదురైన వారి భాషలు తారుమారయ్యాయి తప్ప భావం మారలేదు. భాష మారింది, భావం మారలే. అక్కడ అందరూ కలిసి ఆ గోపురం మీద ఒక్క దేవుని ఆరాధిద్దాం అనుకున్నారు. ఆ దేవుడు ఎవరు? యెహోవా కాదు. ఇప్పుడు వీళ్ళ భాష మారింది, కానీ ఆ దేవుడు వారి మనసు నుంచి పోలే. కాబట్టి ఒక్కో భాష వచ్చిన వాళ్ళు ఆ దేవుడికి ఒక్కో పేరు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు వాళ్ళు. చెదిరిపోయినప్పుడు ఒక్కో భాష వచ్చిన వాళ్ళు ఒక్కో ప్రాంతానికి వెళ్ళారు, సెటిల్ అయ్యారు. భాష ప్రాతిపదికన సెటిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష వచ్చు కాబట్టి, అదే అర్థమవుతుంది కాబట్టి, మిగతా భాషలు అర్థం కావాలి వాళ్ళకి. అలా ఎవరికి వాళ్ళు గీతలు గీసుకున్నారు. ఇది మా దేశం, మా దేశం అని గీతలు గీసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు మనం చూడండి,
ఆ దక్షిణాన తమిళనాడు ఉంటుంది. ఎందుకు వాళ్ళు తమిళనాడు అంటే వాళ్ళకి తమిళ్ వచ్చు, తెలుగు రాదు వాళ్ళకి. తర్వాత కేరళ ఉంటుంది, వాళ్ళకి కన్నడం వచ్చు. తర్వాత మనది ఏపీ, మనకు తెలుగు వచ్చు. తర్వాత మరాఠీ, ఇలా హిందీ, ఇలా భాష. మనం నార్త్ ఇండియా చూసామనుకో, నార్త్ ఇండియా అంతా ఒకే భాష. ఏ భాష? హిందీ. హిందీ భాష. కిందేమో రకరకాల భాషలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా జాపనీసు, లేకపోతే ఫ్రెంచ్ భాష ఉంటుంది, ఇటు బెంగాలీ ఉంటుంది, రకరకాల భాషలు ఉంటాయి ప్రపంచంలో. ఇలా ఒక్కో భాష వచ్చిన వాళ్ళు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి ఆ రోజు బాబెలు గోపురం పైన ఆరాధించాలనుకున్నారే. రండి మనం పేరు సంపాదించుకుందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, పేరు సంపాదించుకుందాం, దేవుని కనపరచొద్దు, దేవుని స్తుతించొద్దు, పుట్టించినోడిని పక్కన పెట్టి వీళ్ళు పుట్టించినోడిని ఆరాధించడం ప్రారంభించారు. అలా వచ్చి స్థిరపడి వాళ్ళ భాషలో ఈ భావాన్ని దేవుడిగా చేసుకున్నారు. అలా అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అశ్షూరీలు, బబులోనీయులు, కనానీయులు, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల అందరిలో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఎక్కడ తక్కువేమీ లేరు. అయ్యో మాకు దేవుళ్ళు లేడే అని బాధపడే జనాంగం ఎవరు లేరు. ఇంతగా దేవుడు ఎవరు? బాబెలు గోపురం పైన ఎవరినైతే ఆరాధించాలనుకున్నారో ఎవరు ఆ దేవుడు? ఇంతకీ భూమి ఆకాశాలు సృజించిన యెహోవా కాదా ఆయన? ఒకవేళ ఆ యెహోవాని ఆరాధించాలి అని వీళ్ళు అనుకుని ఉంటే ఆయన చెదరగొట్టాల్సిన అక్కర్లే. ఆయనకు విరోధమైన ఆలోచన కాబట్టి చెదరగొట్టాడు. కాబట్టి యెహోవాను కాకుండా వీళ్ళ స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఆ దేవుణ్ణి ఆయా భాషలు కలిగిన వాళ్ళు, ఆయా దేశాల వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నాను నేను ఇంతకీ? ఏదో చెప్తున్నారన్నా, మేము కూడా ఏదో వింటున్నామన్నా కదా. సపరేట్ అంటే ఏంటో చెప్తున్నా. ఎందుకు సపరేట్ అని చెప్తున్నాను? ఇదేమన్నా ఇంగ్లీష్ క్లాసా? కాదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు పరిశుద్ధతని. ఇంతకు పరిశుద్ధత అంటే ఏంటంటే, ఆ హోలీ అనేదాన్ని అర్థం కావాలంటే సపరేషన్ ప్లస్ యూనిక్ ఈక్వల్స్ టు హోలీ. సపరేట్ ప్లస్ యూనిక్ ఈక్వల్స్ టు హోలీ. ఇప్పుడు సపరేట్ అంటే ఏంటి? సపరేటు అనేదాన్ని చెప్తున్నా. సపరేట్, ఈ యెహోవా అంట సపరేట్ అంట, ఈ యెహోవా అంట యూనిక్ అంట. అది పరిశుద్ధత అంటే. ఏంటి సపరేట్ అంటే? దీనికి చెప్తున్నా. బాబెలు గోపురం దగ్గర చెదరగొట్టబడ్డారు. చెదిరిపోయిన వాళ్ళు ఎవరినైతే ఆరాధించాలనుకున్నారో ఆ పైన యెహోవాకు పోటీగా పెట్టి ఆ దేవుణ్ణి వారి భాషలో ఆ దేవుడికి లక్షణాలు ఆపాదించారు. ఆ దేవుడు ఇలా అంటాడు, అలా అంటాడు, అది చేశాడు, ఇది చేశాడు అని రకరకాల కథలు అల్లారు, రకరకాల లక్షణాలు ఆపాదించారు. అంతే కదా మరి. దాగోను అనే దేవుణ్ణి చూస్తాం. ఫిలిస్తీయులు ఆరాధించినటువంటి దాగోను అనే దేవుణ్ణి. ఎలాగుంటాడు దాగోను దేవుడు? మనిషి ముఖం ఉంటుందంట, చేప శరీరం ఉంటుందంట. అంటే ఫిలిస్తీయులకు ఎలా అర్థమయ్యాడు దేవుడు? చేపలాగా అర్థమయ్యాడు. లేకపోతే ఇంకొక దేవుడు ఉంటాడు. ఎవరికి? ఈ అమ్మోనీయులకి. ఆ పేరు మర్చిపోయాను. మేక ముఖం ఉంటుంది, మనిషి శరీరం ఉంటుంది. మేక, గడ్డిదినే మేక. అంత వద్దులే అబ్బా. అందరు కలిసి వచ్చారు అహరోను దగ్గరికి. అహరోను, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఎక్కడ పోయాడు? ఆ పర్వతం మీద ఉన్నాడు పైన. ఆగొచ్చుగా. మాకు చాలా తొందరగా ఉంది. ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఏం చేద్దాం ఇప్పుడు? మాకు ముందుగా నడవడానికి ఒక దేవుడు కావాలి. అయితే ప్రార్థన చేద్దామా? ప్రార్థన కాదు, ఒక దేవుణ్ణి చెయ్యి. దేవుణ్ణి మానవుడు చేస్తాడా? మానవుణ్ణి దేవుడు చేశాడు, కానీ దేవుణ్ణి మానవుడు చేయడం ఏంటి? ఒకసారి ఆకాశం వైపు ఎత్తి చూస్తే, కన్నులు ఎత్తి చూస్తే, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు ఈ మొత్తం విశ్వాన్ని చూసినప్పుడు ఎవరు చేసి ఉంటాడు వీటిని? ఇదే చూడండి, యెషయా గ్రంథము
దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఉంటుంది. అబ్బో, ఎంత అద్భుతమైన ప్రశ్న అడుగుతాడు అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? కావున మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు చెప్పు? దేవునితో పోల్చుదురు. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయేను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయను. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకును. పైన ఏం చెప్పాడు? విలువ కలిగిన దాన్ని ఏర్పరచడు అంటే బంగారు వెండి ఇతడి. చూడండి, విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు. నీరసుడు అంటే బలహీనుడు. ఏ నీరసుడు? విలువ గల దానిని అర్పింపజాలని. విలువ కలిగిందంటే పైన చెప్పాను చూడండి, విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయేను, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయను. బంగారు, వెండి, కంసాలి ఇదంతా విలువ కలిగినటువంటి ప్రక్రియ. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు. ఈ బంగారు వెండిదంతా మనకు అయ్యే పరిస్థితి కాదు ఇది, కానీ నాకు కూడా దేవుడు కావాలి. బంగారు వెండి ఇవన్నీ నాకు కాస్ట్లేవి, నేను చేయలేను, కానీ నాకు దేవుడు కావాలి. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు ఏం చేస్తాడంట? పుచ్చని మ్రానును ఏర్పరచుకును. పుచ్చిపోనటువంటి మ్రానుని ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకని? లోపల సేవ ఉంటుంది. సేవ అంటే తెలుసు కదా, గట్టి పదార్థం ఉంటుంది. ఎంత అద్భుతంగా రాశాడు కదా యెషయా. మన భాషలో చెప్పాలంటే కులం తక్కువడు అని. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు అంటే కులం తక్కువడు అని మన భాషలో చెప్పాలంటే. అందుకే బెల్షస్సరు విషయంలో మాట్లాడతాడు దానియేలు, చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు అంటాడు. కేటగిరీ చూసారా ఎలా వచ్చిందో? విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము ఇవన్నీ కాస్ట్లీ కదా ఒకదాని తర్వాత ఒకటి. కర్ర, రాయి, కర్ర అదే. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకును. గొడ్డలు భుజాన్ని వేసుకొని అడవికి వెళ్ళి ఇలా ఈ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు వెతికి ఒక పుచ్చనటువంటి మ్రానుని పట్టుకొచ్చుకుంటాడు అన్నమాట. ఏం చేయడానికి ఇంతకీ? ఆ చెట్టుని కలుగునుగాక అని చేసిన ఆయన్ని చేయడానికి ఆ వంకర చెట్టుని తీసుకొచ్చుకుంటాడంట. ఎంత అజ్ఞానం అనేది యెషయా మాట్లాడుతాడు. ఇదంతా ఇశ్రాయేలు చేస్తున్నారు దీన్ని. అందుకు అడుగుతున్నాడు, మీరు ఎవనితో నన్ను పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయదురు? ఏ రూపాన్ని పెడతారు? ఈ భూమి మీద నుంచి ఇలా పైకి 1,00,000 కిలోమీటర్లు ఎత్తు. ఎంత? 1,00,000 కిలోమీటర్ల ఎత్తు విత్ డైమండ్తో. 1,00,000 కిలోమీటర్ల ఎత్తు డైమండ్, ఓకే. 1/2 కిలోమీటర్ వెడల్పు, 1,00,000 కిలోమీటర్లు పైకి, ఇక 50,000 కిలోమీటర్లు వెడల్పు అనుకో. ఉదాహరణకి డైమండ్తో ఒక బొమ్మను పెట్టామనుకో. పెద్దదా చిన్నదా దేవుని దృష్టికి? దేవుని దృష్టికి పెద్దదా చిన్నదా? ఎందుకు చిన్నదవుతుంది? ఈ మొత్తం యూనివర్స్ని మనం ఎలా కొలుస్తామంటే కాంతి సంవత్సరాలతో కొలుస్తాం. కాంతి సంవత్సరాలతో అంటే కాంతి సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు వెళ్తుందంట. కాంతి సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు వెళ్తుందంట. అంటే అలా కనురెప్ప అలా అని అలా తెరిస్తే సెకండ్ అయిపోయింది. ఈ సెకండ్లో కాంతి ఎంత దూరం పోతుంది? 3,00,000 కిలోమీటర్లు. సర్లే, 1,00,000 వద్దు, 3,00,000 వేద్దాం, ఓకే. 3,00,000 కిలోమీటర్లు ఎత్తు, 1,50,000 కిలోమీటర్ల వెడల్పుతో వజ్రంతో ఒక బొమ్మను పెడదాం. సెకండ్లో కాంతిపోయే దూరం అదే. సెకండ్లో కాంతిపోయే దూరం అదే. ఈ యూనివర్స్లో గెలాక్సీస్ ఉంటాయి. గెలాక్సీ అంటారు.
నక్షత్ర మండలాలు ఉంటాయి. ఒక నక్షత్ర మండలం నుంచి ఇంకో నక్షత్ర మండలానికి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మీకేం అర్థం కాదు నేను చెప్పేది, అయినా సరే అర్థమైనట్టు అలా వింటూ ఉన్నాను, చెప్తూ ఉంటాను. ఓకే, ఒక నక్షత్ర మండలం నుంచి ఇంకో నక్షత్ర మండలానికి కాంతి ప్రయాణం చేయడానికి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో? 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్తో ప్రయాణం చేయాలంటే 5 లక్షల సంవత్సరాలకి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంట. 5 లక్షల 5 సంవత్సరాల, ఉదాహరణకి 5 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఈ నక్షత్ర మండలం అంచు నుంచి 5 సంవత్సరాలు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో కాంతి ప్రయాణం చేస్తే ఈ అంచుకి ఎంత దూరం, ఎంతసేపట్లో వస్తుంది? 5 సంవత్సరాలకు వస్తుందంట. ఏ సంవత్సరాలు? కాంతి కిలోమీటర్లు అంటారు వీటిని. మనం పెట్టే విగ్రహం ఎంత దూరం ఎంత పెద్దది? సెకండ్, అంతే. మనం పెట్టిన విగ్రహం ఎంత? సెకండ్ దూరమే. కానీ నేను చెప్తున్నది గెలాక్సీ నుంచి గెలాక్సీకి దూరం 5 సంవత్సరాలు, కాంతి సంవత్సరాలు దూరం అనమాట. ఇలాంటి నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయంటే తెలుసా? పైన 100 బిలియన్ అంట. 100 బిలియన్ గ్యాలక్సీస్ అంట. ఏం అర్థం కాదు మనకి. అంటే నువ్వు ఎంత పొడవు పెట్టినా పైకి విగ్రహాన్ని, ఎంత కాస్ట్లీ పెట్టినా ఆయనకి అది కనపడదు. నాకు తెలిసి 1,00,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు చుట్టూ రేడియస్ కలిగిన భూతద్దం ఆయనకి ఇచ్చినా సరే కనపడదేమో. 1,00,000 కిలోమీటర్ల రేడియస్తో ఉన్న భూతద్దం ఇచ్చినా సరే ఆయనకి కనపడతాం. ఎక్కడ ఎక్కడ అంటాడు ఆయన. అది పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పొచ్చని మాను ఏర్పాటు చేసుకొని కదలని విగ్రహమును స్థాపించుటకు. ఆ విగ్రహం ఎలా ఉంటుందంట? కదలదో. కదులుతుందా? ఎందుకు కదులుతో చెప్పండి పని. ఇప్పుడు దాగోన్ అనే దేవుడు ఉన్నాడు, కదులుతాడా? ఎందుకు కదలడు? దాగోన్ అనే దేవుడికి మొప్పలు ఉంటాయా? ఈ ఫిన్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి కదా. ఉంటాయి, ఉండవు. వెనకాల తోక ఉంటుంది, రెక్కలు ఉంటుంది, మొప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా పుసుకొని రాడు. ఎందుకు రాడు? బొమ్మ కదలదు. కదలని విగ్రహం స్థాపించుటకు నేర్పు గల పనివాణిని వెతికి పిలుచుకొను. అంటే కార్పెంటర్ని. ఇంతకు ఎవరిని చేస్తున్నాడు? దీంతో దేవుని చేస్తున్నాడు. ఆ రోజు అహరోను ఎవరిని చేశాడు? దూడను చేశాడు. దూడకి ఎవరిని పేరు పెట్టాడు? ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి నడిపించి తీసుకుని వచ్చిన యెహోవా ఇదే అని చెప్పాడు. పోనీ ఆ దూడ ఏమైనా నడుస్తుందా? ఆ దూడను వీళ్ళు ఎత్తుకున్నారు పైకి. దూడ నడవాలి కదా, 4 కాళ్ళు ఉంటాయి దూడకి, నడవాలి కదా, ఎగిరికి అంతేయాలి కదా, ఎగరదు. పోత పోసిన రూపం కదా. ఇప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న చూడండి, 21వ వచనం. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను. ఒకడు గుడారమును వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరిచెను. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఆకాశ మండలం మీద ఆసీనుడు. ఆయన దృష్టికి మీరు మిడతలా కనబడుతున్నారు. మీరే మిడతలైతే ఇంకో చిన్న మిడతను పెట్టి యెహోవా అని పేరు పెడతారేంటి? చెక్కతో మిడతం చేసి, ఒక పుచ్చని మ్రానుతో మిడతం చేసి, ఇంకో మిడతం చేసి. మనం చేస్తుంటే దేవుళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మనం దేవుడు అంటే ఎలా ఊహించాం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. మన దేవుళ్ళు కేటగిరీలు చూడండి. మానవుడు ఊహించినటువంటి దేవుళ్ళు 23వ వచనం, 22 చదివినిపించనా? వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇంతకీ జ్ఞానులు ఏం చేశారు చూద్దాం. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, దేవుడు అని పిలువబడుతున్న ఎవరైనా సరే ఈ 4 కేటగిరీలో ఏదో కేటగిరీ కింద రావాలి. మనిషి రూపంలో అయినా ఉండాలి, పక్షి రూపంలో అయినా ఉండాలి, జంతువు రూపంలో అయినా ఉండాలి,
పురుగుల రూపంలో ఉండాలి అంతే. పాము పురుగే కదా, పాము అంటే పురుగా కాదా? పాము పురుగే, పురుగు రూపం. ప్రాకే దాన్ని పురుగు అంటారు, ప్రాకే కేటగిరీలో వస్తుంది పురుగు. కొన్ని ప్రాంతాల్లో పాము గరిచిందనుకో, పాము గరిచిందని చెప్పరు, పురుగు గుట్టిందంటారు. అంటారా ఇటు సైడు? ఇంకొంతమంది ఇంకా పురుగు వాసన చూసిందంట. పాము గరిచిందంటే బాగుండదు? ఆ మాట అంటే భయపడతామని, టెన్షన్ పడతామని, పురుగు వాసన చూసింది, పురుగు కుట్టింది. ఎందుకు పురుగు అన్నారు దాన్ని? ప్రాకేదాన్ని పురుగు అని అంటారు. ఆ కేటగిరీ. పురుగో, పక్షో, పశువో, మనిషో, ఈ 4 రూపాయలే కదా ఊహించింది మానవుడు. ఇలా ఇశ్రాయేలు దేశం చుట్టూ రకరకాల పురుగులు, రకరకాల పక్షులు, రకరకాల పశువులు, రకరకాల మనుషులు ఉన్నారన్నమాట. ఏమని పేరు పెట్టుకున్నారు? అమ్మోనీలు కానీ, బబులోనీలు కానీ, అషూరీలు కానీ, రోమీలు కానీ, ఈజిప్టియన్స్ కానీ, ఫిలిస్తీన్లు కానీ, కనానీలు కానీ, సిరియా వాళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎవరిని పెట్టుకున్నారు? పురుగుల్ని, పక్షుల్ని, పశువుల్ని, మనుషుల్ని దేవుళ్ళుగా పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నీ దేవుడైన యెహోవా వీరికంటే సపరేట్గా ఉంటాడు, వీరిలాంటి లక్షణాలు కలిగిన వాడు కాదు ఆయన. అది దాని అర్థం. హోలీ అంటే సపరేట్ ప్లస్ యూనిక్ ఈక్వల్స్ టు హోలీ అన్నాను కదా. దానికి చెప్పాను, ప్రపంచంలో ఏ దేవుడిగా పిలువబడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినా, దానికి యెహోవాకు సంబంధం ఉండదు. సపరేట్. అందుకని చాలామంది మనల్ని ఏమంటారు అంటే, అదేంటండి ఎంతసేపు ఉన్న యేసు ప్రభు అంటారు మీరు. మరి మనతో వచ్చిన సమస్య ఏంటంటే ప్రపంచానికి, పొరపాటును కూడా పురుగుని దేవుడనం, అది వచ్చిన సమస్య. కానీ వాళ్ళు ఏం చేస్తారు? పురుగుకి పాలు పోస్తుంటారు. మనం యెహోవాకు పాలు పోయాం. ఎందుకు పోయాం? మనం పోసే పాలు తాగేంత చిన్నోడు కాదు ఆయన. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది, సర్వాన్ని కలుగును కాకంటే వచ్చింది. ఆయనకి ఎందుకు మనం పాలు పోయడం? మొన్న పండుగ చేశారు, 2వ రాకడ పండుగ అంట. ఆ పండుగలో ఏం చేశారు తెలుసా? అందరూ స్వీట్లు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరు పల్లెంలో బోనాలు తీసుకుని వెళ్తారు. చూసారా? హైదరాబాద్లో బోనాలని బుట్టలు అమ్ముతారు, బుట్టలు అమ్ముతారు అన్నమాట. అలా నెత్తి మీద పట్టుకొని తీసుకుని వెళ్తారు కదా. అలా అందరు పల్లెల్లో స్వీట్లు తీసుకొని వచ్చారు. గుత్తిలో తీసుకువచ్చి అందరూ ఆ వేదిక మీద పెట్టారు. పల్లెలన్నీ అన్ని లడ్లు, బాదుషాలు అంతా మొత్తం నిండిపోయిందనమాట ఆ స్వీట్లతో. ఏం పండుగ అంట అది? 2వ రాకడ పండుగ అంట. నా కళ్ళు బయలు గమ్మే. 2వ రాకడ పండుగ. సరే ఏం చేస్తారంటే స్వీట్లు తీసుకొచ్చారు. అందరూ స్వీట్లు ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మైకు తీసుకుని, యేసు ప్రభువా వీటిని స్వీకరించును ఆయన అంటే. పరలోకంలో స్వీట్లు దొరకవు అంతేగా. ఈ బేకరీ షాపులన్నీ ఇక్కడే ఉంటాయి, పరలోకంలో ఉండవు. కాబట్టి యేసు ప్రభు స్వీట్ల కోసం ముఖం వాచిపోయినాడు. కాబట్టి యేసు ప్రభు ఈ స్వీట్లన్నీ స్వీకరించిన ఆయన అన్నారనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఆవురావురని, మరి నువ్వు పెట్టిన స్వీట్లు ఇంతకి చెప్పాను కదా. ఆయన ఎంత పెద్ద భూతత్వం పెట్టిన కనపడవు అవి. ఇంతలా ఉండేవాడికి అంత స్వీట్ పెట్టావు అనుకో, ఏమన్నా మర్యాద? ఒకవేళ పెడితే ఎంత పెట్టాలి స్వీటు? భూమి ఎంత విస్తారంగా స్వీట్లు పెట్టినా సరే, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అంటాడు. కాళ్ళ దగ్గర కూడా సరిపోవు ఆయనకి. సిగ్గుండదా కొంచెమైనా? బైబిల్ చదివా ఎప్పుడైనా? స్వీట్లు పెట్టడం ఏంది? ఏ సంప్రదాయం ఇది స్వీట్లు పెట్టడం? చిన్నప్పుడు మా నాన్న ఏం చేసేవాడంటే, పూజా గది ఉంటుంది కదా, పూజా గదిలో ఏం చేస్తాడంటే యాపిల్ పండు, అరటి పండు, లేకపోతే ప్రసాదం వండేవాడు. చక్కెర వేసి, బెల్లం వేసి, ఆ తీపి అన్నం ఉంటుంది కదా, అది వండేవాడు. వండి ఏం చేసాడంటే ఈ ఆకులు తీసుకొచ్చి ఆకుల్లో పెట్టి, ఈ అరటి పండు ఏం చేసాడంటే ఇలా సగం తొడిమి ఇలా తుంచేవాడు అనమాట. ఎందుకని? ఆయన తీసుకోలేడు కదా, అందుకని ఇలా సగం తొడిమి ఇలా తీసి ఇది పెట్టేసి నమస్కారం పెట్టుకున్న తర్వాత బయట పద అనేవాడు. నా దృష్టి ఎక్కడ ఉండేదంటే, అది మనకే కదా, నేను మా చెల్లి ఇద్దరు ఉండేవాళ్ళం.
పెట్టేది ఒకటి పెడతాడు అక్కడ. అది ఎవరికి పట్టుకొని నేను ఎత్తుకోవాలి, నేను మా చెల్లి ఎత్తుకోవాలి, మా చెల్లి ఉంటుంది అనమాట. కాబట్టి బయటికి పోదా అంటే వెనకాల చూస్తే అలా బయటికి వెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్ళి తలుపేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు డోర్ అలా ఓపెన్ చేయగానే మన అమాంతం వెళ్ళి దాని మీద పడ్డం, దాన్ని లాగేసుకోవడం. మీరు కూడా చేస్తారు కదా. నేను అడిగేవాడిని, ఎందుకు నాన్న 10 నిమిషాలు బయటకంటే, ఆ 10 నిమిషాలు ఎందుకంట, అదే మ్యాటరు. ఇంత వండుతాడు జీడిపప్పు అవన్నీ వేసి, అది మేము తింటాంలే తర్వాత. ఇంత వండుతాడు, అంత పెడతాడు, అంత కొబ్బరికాయ, అంత అరటిపండు పెడతాడు. 10 నిమిషాలు బయటకు వస్తే ఈ 10 నిమిషాలు అయినా మళ్ళీ ఏం తరగదు అక్కడ, ఏం అయిపోదు అక్కడ, అంత అలాగే ఉంటుంది. మొత్తం అంతా మనమే స్వాహా చేసేవాళ్ళం. నేనేం చెప్తున్నాను ఇంతకీ, వాళ్ళకది న్యాయం, అలా పెట్టమని వాళ్ళ గ్రంథాల్లో ఉందేమో మనకు తెలియదు. మా నాన్న చేసా అంటే ఉంటుంది కదా. యేసు ప్రభు స్వీట్లు పెట్టడం దరిద్రం కాకపోతే, యేసు ప్రభు స్వీట్లు పెట్టడం ఏంటి? ఈ సంప్రదాయాన్ని పట్టుకొచ్చి చర్చిలో పెట్టారని చెప్తున్నా నేను. గుత్తిలో నేనేమైనా తప్పు చెప్పానా? అది గుర్తొచ్చింది, మా నాన్న చేసింది గుర్తొచ్చింది. అప్పుడేం చేశాడు తెలుసా, యేసు ప్రభువా ఈ స్వీట్లన్నీ స్వీకరించినాయన అని చెప్పిన తర్వాత ఇప్పుడేం చేయాలంట, ఒకరి పల్లెని ఒకరు చేంజ్ చేసుకోవాలంట. ఈ పల్లెని వాళ్ళు, ఆ పల్లెని వాళ్ళు తీసుకొని అందరూ స్వీట్లు పంచుకోవాలంట. మీరు లడ్లు తెచ్చారు, నేను బాజు తెచ్చా, ఆయన జాంగిరి తెచ్చాడు, ఇంకోటి తెచ్చాడు, అలా ఒకరిదొకరు పంచుకొని తినాలన్నమాట. అయిపోయింది పండగ. వచ్చేటప్పుడు కానుకేసి ఇంటికి వచ్చేయడమే. పండగ బాగుందా, మనం కూడా పెట్టుకుందామా, పెడదాం మనం కూడా, వద్దులే మీరు ఏ స్వీట్లు తెస్తారు కక్కుర్తోడి నాకు. నేనైతే కొంచెం ప్రెస్టీజియస్గా మోతీచూర్ లడ్డు తీసుకొస్తాను, మీరు చీప్గా ఆ రాజస్థానీ బండి దగ్గర తీసుకొస్తారు కదా. నా పల్లి మీరు తీసుకుంటే బాగోదు కదా. నేనేం చెప్పాను ఇంతకీ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అంటే హీ సపరేట్. మిగిలినటువంటి ప్రపంచం దేవుడు అని ఊహించిన ఏ ఊహ కూడా ఈ యెహోవాలో కనిపించదు. ఈయన సపరేట్. ఎందుకు సపరేట్? ఈయన దేవుడు కాబట్టి. మిగతా అష్షూరు వాళ్ళు, బబులోను వాళ్ళు, రోమీలు ఎవరిని పెట్టుకున్నారు? మానవ ఊహల్ని, చమత్కార కల్పన వలన మల్చబడిన విగ్రహం అని రాయబడుతుంది అపోస్తుల కార్యంలో. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యంలో అపోస్తుడైన పౌలు మాట్లాడతాడు, యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఆయన చెప్తాడు చూడండి, 29వ వచనం. కాబట్టి మనము 29 అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. మరొకసారి చెప్తున్నా వినండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. వాళ్ళు ఎంత అద్భుతంగా డిజైన్ చేసినా బంగారాన్ని, వెండిని, రాతిని, అందులో దేవత్వం ఉందని తలంచకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కదా అని చెప్తున్నాడు. అలా అంటే యెహోవా అనే ఆయన హీ సపరేట్. ప్రపంచ దేవతలు, దేవుళ్ళు, వారి లక్షణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆ లక్షణం యెహోవాలో కనబడదు మనకి. అది పరిశుద్ధత అంటే, హీ సపరేట్. అందుకే మనకి నిర్గమకాండంలో రాయబడుతుంది. ఎందుకు నేను ఇంత అరుస్తున్నాను అంటే, ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలియట్లే మనకి, క్రైస్తవాన్ని తెలియట్లే. బయట సంప్రదాయాలను పట్టుకొచ్చి ఈయనకు ఆపాదిస్తున్నారు. నో, చర్చిలో గుండు కొట్టుకోవడం ఏంటి? మంగళ షాపులో కొట్టుకొని వెళ్ళి గుండు కొట్టుకోవాల్సింది ఎక్కడ? మంగళ షాపులు ఉంటుంది కదా, కటింగ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బార్బర్ షాప్లో గుండు కొట్టించుకో. చర్చిలో ఎందుకు గుండు కొట్టించుకునే దేవుడు కాదు ఈయన. మనం నమ్ముకున్న దేవుడు గుండు కొట్టించుకునే దేవుడు కాదు. మీకు తెలుసు ఆ విషయం? ఇంతకీ సిగ్గు అనేది ఉంటే ఒక మూడు ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు. ఈ పూర్వము ఒక పాస్టర్ వస్తాడు, తండ్రి నామంలో ఒక ముడిని,
కుమారుని నామములో ఒక మూడిని, పరిశుద్ధాత్మలో ఇంకొక మూడిని. ఒరే 3 మూళ్ళు, ఇది మన సంప్రదాయం కాదురా, ఇది మన దేవుడు కాదు ఈయన. అదేంటన్నా బిడ్డకు పుట్టెంటుకలు ఇక్కడే ఉన్నాయా, ఇక్కడ లేవా? ఇది చెప్పు. ఇవేనా పుట్టెంటుకలు? ఇవి పుట్టెంటుకలు కాదు. ఇవన్నీ పుట్టెంటుకలు కదా, ఒళ్ళు మీద పుట్టెంటుకలు కాదా? ఇవన్నీ ఎవరికి ఇచ్చావు మరి? నేను చెప్పేది అర్థమవుతుంది ఎంత దరిద్రమైన సిద్ధాంతాలు వచ్చాయంటే క్రైస్తవంలోనికి. చర్చికి వచ్చి చర్చిలో వెంట్రుకలు ఇస్తారు. దాన్ని తీసేది ఎవరు ఇంతకీ? పాస్టర్ గారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క వీడి పీక కత్తిరిస్తే పోయి అవిగా వీడి పీక కత్తిరించాలి. ఒరే ఈయన సపరేట్, సైన్యములకు అధిపతిని యెహోవా అంటే ఈ సపరేట్. ఈ లక్షణం ఇంకెక్కడా ఉండదు, ఎవరి లక్షణం ఈయనలో ఉండదు. బొచ్చు అడిగేవాడు కాదు ఈయన. ఇదెందుకు ఆయనకి? వద్దు. ఇదెందుకు ఆయనకి? ఈ ఎంట్రుకలు దేనికి ఆయనకి? మన దేవుడైన యెహోవా వెంట్రుకలు అడిగేవాడు కాదు. ఆయనకు వద్దు. ఇది కావాలి ఆయనకి, మనం కావాలి ఆయనకి. చర్చిలో వెంట్రుకలు ఇస్తున్నారు. ఇకపోతే మన క్రిస్టియన్ మ్యారేజ్ జరిగేటప్పుడు మొన్న జరిగింది, ఒక మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్లో ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు తాళిబొట్టు కడతాడు అని చెప్పారన్నమాట. ఎవరి సంప్రదాయం ఇది? తాళిబొట్టు అనేది ఎవరి సంప్రదాయం ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సరేలే ఏదో కడుతున్నారు. పైగా చెప్తున్నది చిన్న పాస్టులు కాదు, పెద్ద పాస్టులు. మొత్తానికి తాళిబొట్టు కడుతూ ఉన్నప్పుడు మర్యాదగా ఉండొచ్చు కదా, మర్యాద లేడు. ఒక వచనాన్ని చదివినిపించాడు బైబిల్లో నుంచి. ప్రసంగి గ్రంథం ఓపెన్ చేయించి 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఏంటంట? 3 ముళ్ళు అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? 3 ముళ్ళు ఎలా దొరుకుతుంది? బైబిల్ లేదు కదా 3 ముళ్ళు వేయండి, బైబిల్లో లేదు. కాబట్టి 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని చదివిపించి, ఎన్ని ముళ్ళు వేస్తావు నాయన ఇప్పుడు? 3 ముళ్ళు వేయి. అరే 3 ముళ్ళకి 3 పేటల తాడు అనేది ఏమన్నా బుర్ర పని చేస్తుందా నీకు అన్నా అనుకో, నన్ను ఒప్పుకుంటారు ఎవరన్నా? నువ్వు అందరిని అంటూ ఉంటావు అంటారు, అంతే సింపుల్గా. ఇప్పుడు 3 ముళ్ళు వేసాడు మనోడు. ఎలా వేసాడు తెలుసా? ఫస్ట్ ముడే తండ్రి యొక్కయు, రెండో ముడే కుమారుని యొక్కయు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నామంలో వేసాడు అనమాట. ఇక తెగిపోదు, నిజంగా తెగిపోదు. ఇది తెగిపోతుందా? పొరపాటు కూడా తెగిపోతుంది. అస్సలు తెగిపోదు ఈ ముడి. ఎందుకని? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వేసిన ముడి ఇది. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఇలాంటి వాళ్ళని అనిపిస్తుంది నాకు, ఒరే ఏం చేస్తే పాపం వస్తుంది మిమ్మల్ని అని. హీ సపరేట్. మనం నమ్ముకున్న దేవుడు సపరేట్. ఇంకొకరి లక్షణాలు పట్టుకొచ్చి ఈయనకి ఎందుకు ఆపాదిస్తున్నావు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరెంతకీ? ఇంతవరకు నువ్వు చూసినటువంటి ఏ ఇమాజినేషన్ కూడా ఈయన దగ్గర చెల్లదు. ఆయన బయలుపరుచుకున్నాడు సీనాయి పర్వతం మీద, ఇదిగో నేను ఇది అని. ఎందుకని 613 ఆజ్ఞలు ఇచ్చాడు? మీరు ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు మీరు కూడా సపరేట్ అవుతారు. 613 ఆజ్ఞలు ఏంటంటే గీతలు. ఇవన్నీ మిగిలినటువంటి ప్రపంచానికి మీకు గీతలు. మీరు కూడా సపరేట్ అవ్వాలి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను సపరేట్గా ఉంటాను, మీరు కూడా సపరేట్గా ఉండాలి అనేదానికి ఇచ్చిన ఆజ్ఞలు అవే. ఆహారం విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, సమాజం విషయంలో కానీ, బలి విషయంలో కానీ, ప్రతి దాంట్లోనూ సపరేట్ 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 సపరేట్. ప్రత్యేకత. సపరేట్ అవ్వండి వారి సంస్కృతుల నుంచి, సంప్రదాయాల నుంచి. అది ధర్మశాస్త్రం అంటే. ఈరోజు ఏమైపోయింది? అన్నీ అరువు తెచ్చుకొని ఈయనకి ఆపాదించుకున్నాం అంతే. ఎందుకలా? ఊరకోండి. అన్నీ మనం సపరేట్గా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోమను. వాళ్ళు ఏమనుకుంటారు అనుకోమను. ఎవరికి కావాలి? చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వారు వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. ఎందుకని? హీ సపరేట్. పరిశుద్ధత అనేది చెప్తున్నాను. ఆ శరాపులు
సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు అంటే హీ ఈజ్ సపరేట్. ఈయన లక్షణాలు ఇంకెక్కడ కనపడవు, ఇంక ఏ లక్షణాలు ఈయనలో కనపడవు. మిగిలినటువంటి రోమీల పురాణాల్లోకి వెళ్ళండి, బబులోనీల పురాణాలకు వెళ్ళండి, గ్రీకుల పురాణాల్లోకి వెళ్ళండి, ఐగుప్తీల పురాణాలకు వెళ్ళండి. దేవుడు ఉంటాడు, దేవుడు పక్కన ఎవరు ఉంటారు? దేవత ఉంటుంది. ఎందుకని? వాళ్ళిద్దరు కలిస్తే కదా మిగతా వాళ్ళు వచ్చేది. అంటే యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. మనం ఎలా పిల్లలు పుట్టిస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పెట్టేశారు అంతే. కాకపోతే ఆయన పెద్దగా ఉంటాడు, ఇవి పెద్దగా ఉంటుంది, మనం చిన్నగా ఉంటాం అంతే కదా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పక్కన దేవత లేదు, ఉందా? ఇప్పుడు వచ్చింది తల్లి సంఘం అని ఒకటే. ఇప్పుడు వచ్చింది యెరూషలేము తల్లి సంఘం ఒకటి వచ్చింది. ఏం చేయాలి వీళ్ళని? మాయలు పకీరు నాటకంలో వాడిని గానుగులు వేసి తిప్పుతారు, అట్లా తిప్పాలి వీళ్ళని తీసుకెళ్ళి. తల్లి లేదు, తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాకు చేయకూడదంటే హీ ఈజ్ సపరేట్. అందుకే ఆయనకై ఆయన బయలుపరుచుకున్నాడు. నేనేంటి అనేది బయలుపరుచుకున్నాడు. మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ఇచ్చాడు అనుకో, నన్ను ఊహించంటే వీళ్ళందరినీ రోట్లో వేసి రుబ్బి ఒక క్యారెక్టర్ని బయటకు తీస్తాను, ఓహో ఇలా ఉంటాడేమో అని. అందుకే మీరు చూడండి, ఆ సీనాయి పర్వతం మీద ఏ రూపం కనిపించలే మోషేకి. ఏ రూపం కనబడలే సీనాయి పర్వతం మీద. నో ఇమేజ్, ఒక్క రూపం లేదు అక్కడ. ఎందుకని? ఒకవేళ ఉంటే కనుక ఇమ్మీడియట్గా గీస్తాడు మోషే, ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడని. లేదు, స్వరం వినపడింది, బొమ్మ కనపడలే. కొత్త నిబంధనలో మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు యేసు ప్రభువు ఎవరు, ఏం చేశాడు అని వ్రాసారు తప్ప ఒక్క పేజీలోనైనా యేసు ప్రభు బొమ్మ ఒక్కరైనా గీయచ్చు కదా. ఎందుకు గీయలే? ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మకు రూపం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అందుకే విగ్రహానికి సాగిల పడకూడదని రాసింది. ఎందుకంటే విగ్రహం అన్నది మనిషి పుట్టించాడు. దేవుడు ఆత్మకి రూపం ఏంటి? హీ ఈజ్ సపరేట్. మన దేవుడు ప్రత్యేకమైన వాడు. మానవులు పుట్టించినటువంటి ఆ లక్షణాలు ఈయనకు ఉండవు. ఈ లక్షణాలు ఇంకెవరికి తెలియదు, బైబిల్ పట్టుకున్న మనకు తప్ప. ఈయన ఎవరో బైబిల్ పట్టుకున్న మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన వారికి బయలుపరుచుకోలే. ఆయన బయలుపరుచుకుంది అబ్రహాము సంతానాన్ని బయలుపరుచుకున్నాడు. వారి ద్వారా మనకి బైబిల్ రూపంలో వచ్చింది. చూడండి, కీర్తనల గ్రంథం 147వ కీర్తనలో ఇలాగ రాయబడింది. 147వ కీర్తన 19వ వచనం, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఏ జనానికి ఆయన గురించి తెలియదు, ఒక్క ఇశ్రాయేలు జనాంగానికి తప్ప. ఇక ఏ జనాంగానికి తెలియదు, ఇశ్రాయేలులు తప్ప. అలా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి ఆ లక్షణాలతోనే ఆయన్ని ఆరాధించాలి తప్ప మనకు తెలిసిన లక్షణాలు తీసుకొచ్చి ఆయనకు తగిలించామనుకో మనం ఆరాధిస్తున్నది యెహోవాని కాదు. యెహోవా పేరుతో ఆ రోజు అహరోను దూడం చేశాడే, అలా మనం కూడా ఇంకొక రూపాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని అర్థం. చాలామంది అంటారు, అన్న ప్రార్థన చేసేటప్పుడు దేన్ని ఊహించుకోవాలన్నా అని అడుగుతారు. అన్న ప్రార్థన చేస్తాం కదా, దేన్ని ఊహించుకోవాలి? దేన్ని ఊహించుకోవాలి అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు వాళ్ళు చూశారు కాబట్టి, రకరకాల రూపాలు చూశారు కాబట్టి యెహోవా అని ఆయనకి ఏ రూపం ఉంటుంది, ఎలా ఊహించుకోవాలి ఆయన్ని? ఊహించొద్దు. నువ్వు తలుపు గడి పెట్టుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయనకు అర్థమవుతుంది, ఆయన చూస్తున్నాను నిన్ను, ఆయనలో ఉన్నావు. ఏదో ఊహిస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నది యెహోవాకు కాదు. ఏదో ఊహిస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నది యెహోవాకు కాదు, నీ ఊహకే. జస్ట్ మోకరించి పరలోకమందున్న మా తండ్రి, నో ఇమాజినేషన్, డైరెక్ట్ రిలేషన్ ఆయనతో.
పరలోకమందున మా తండ్రి, డైరెక్ట్ ఆయనతోనే, ఇమాజినేషన్ అక్కర్లేదు. ఇమాజిన్ చేసుకుని ఆయనకు ప్రార్థన చేయట్లే. మనల్ని చూస్తున్నోడికి అర్థమైంది మన దేవుడు ఎవరో. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. మన దేవుడు ప్రత్యేకమైన వాడు. దేంతో ప్రత్యేకమైన వాడు? మిగిలినటువంటి మత వ్యవస్థకి ప్రత్యేకమైన వాడు, మిగిలినటువంటి మత వ్యవస్థకి దూరంగా ఉన్నవాడు, మిగిలినటువంటి దేవీ దేవతలుగా పిలువబడుతున్న వారికి సపరేట్గా ఉన్నవాడు. నన్ను చాలామంది అడిగారు, అదేంటంటే దేవుడు నరకాన్ని చేస్తాడా, దేవుడు నరకంలో మనుషుల్ని వేస్తాడా, దేవుడు శిక్షిస్తాడా అని అన్నారు, అని ప్రశ్నించారు నన్ను. చెప్పండి, దేవుడు శిక్షిస్తాడా? దేవుడు శిక్షిస్తాడా? శిక్షిస్తాడా? ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? మంచోడైతే శిక్షిస్తాడా, చెడ్డోడైతే శిక్షిస్తాడా? చెడ్డోడైతే శిక్షిస్తాడు. అంటే మనం చెడ్డోళ్ళం అయితే అని కాదు, దేవుడు మంచోడైతే శిక్షిస్తాడా, చెడ్డోడైతే శిక్షిస్తాడా? లేకపోతే దేవుడు సజీవుడైతే శిక్షిస్తాడా, దేవుడు బొమ్మ అయితే శిక్షిస్తాడా? శిక్షిస్తాడు అనే దాంట్లో ఆయన సజీవుడు అనేది ఉందే. ఉదాహరణకి నేను ఇంట్లో ఉన్నాను అనుకో, నా కొడుకు వాడు తాగలేడు, సారాయి తాగలేడు. ఎందుకని చెప్పు? నేను మంచంలో ఉండనే కాక, నేను మంచంలో పడుకొని ఉండే కాక, అంటే ఇక పనికి రాకుండా ముసలితనం ఉండి కాక నా ఎదురుగా తాగలేడు. ఎందుకని? నేను బ్రతికే ఉన్నాను. అలా కాకుండా నేను ఇలా కండలు వడదిరిగి ఇలా ఫోటో ఎత్తించుకొని, ఫోటో ఉందనుకో గోడకే, తాగుతాడా? చేర్స్ డాడీ అంటాడేమో. ఎందుకని? ఈ కండలతో నేను చేసిందేమీ లేదు. ఒకవేళ బలహీనంగా మారిపోయి కృషించిపోయి మంచంలో ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి తాగలేడు. ఎందుకని? నేను బ్రతుకున్నాను కాబట్టి. అతను ఫోటోలో ఉన్నాను, ఇలా ఉన్నాను, కత్తి పట్టుకొని పొడి చేస్తాను అనుకో, అయినా తాగుతాడు. ఎందుకని? దిగింది లేదు, చంపింది లేదు, కొట్టింది లేదు కాబట్టి. ఒకవేళ వాడి మనస్సాక్షి మా నాన్న కదా అని పక్కకైనా వెళ్ళి తాగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నాడు వీడు, ఇప్పుడు లేకపోయినా ఉన్నాడు అని మనస్సాక్షి ఇబ్బంది పెట్టి పక్కకైనా వెళ్ళి తాగొచ్చేమో. కానీ అక్కడ ఒక ఊహాజనితమైన చిత్రం ఉందనుకో, ఊహాజనితమైన ఫోటో ఉందనుకో, అసలు భయపడ్డా. నేనేం చెప్తున్నా ఇంతకీ? మన దేవుడు సపరేట్. మన దేవుడు మనం నమ్మింది సజీవుణ్ణి. సజీవుడు అంటే స్పందిస్తాడు అని అర్థం. శవం స్పందించదు, సజీవుడు స్పందిస్తాడు. కాబట్టి తోలు తీస్తాడు. దాన్నే శిక్ష అంటాం, నరకం అంటాం. మీ దేవుడు శిక్షిస్తాడా? ఎస్, శిక్షిస్తాడు. నరకంలో శిక్షిస్తాడు, ఇప్పుడు శిక్షిస్తాడు, నరకంలో శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. ఇది చెప్పాను నేను అక్కడ. నన్ను అడిగారు అనమాట, బైబిల్లో నరకం అని ఉంది, ఆయన శిక్షిస్తాడని ఉంది అన్నారు. ఏదో అంటే తప్పుగా చిత్రీకరించాను. నేను చెప్పాను, ఎస్ మా దేవుడు శిక్షిస్తాడు, ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన బొమ్మ కాదన్నా. ఏం చేయాలో తెలియలేక కాసేపు వాళ్ళకి కక్కాలేక మింగాలేక రెండు పడ్డాయి అక్కడ. అంతే కదా? దేవుని వెక్కిరిద్దాం అనుకున్నారు, వెక్కిరితల పాలయ్యారు. మీ దేవుడు శిక్షిస్తాడా? మనుషులను చంపుతాడు? ఎస్, చంపుతాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన బొమ్మ కాదు. ఏం చేయాలి వాళ్ళు? కాసేపు అర్థం కాదు వాళ్ళకి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైతే అపరిశుద్ధంగా ఉన్నదాన్ని ఒప్పుకోడు. అపరిశుద్ధతను ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు, దూరం పెట్టేస్తాడు. హీ సపరేట్ అండ్ యూనిక్. యూనిక్ అంటే ఒకే ఒక్కడు, ఇంకెవరు ఉండరాలా. యెహోవాను పోలిన వాడు ఇంకొకడు లేడు. యెహోవాను పోలిన వాడు ఇంకొకడు లేడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన మన తండ్రి, ఆయన జడ్జ్, న్యాయాధిపతి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. ఈ లక్షణాలు ఇంకెవరిలో మీకు కనపడవు. తండ్రి, జడ్జ్, ఫాదర్, జడ్జ్, లవ్ అండ్ హోలీ. ఈ లక్షణాలు ఇంకెక్కడ మీకు కనపడవు. హీ ఈజ్ యునీక్. చాలామంది అంటారు, ఎందుకు యేసుప్రభువుని నమ్మేవాని? ఆయన పరిశుద్ధుడు.
అంతే, ఇక మాట ఉండదు అవతల వైపు నుంచి. నాకు ఆయన క్యారెక్టర్ నచ్చింది, ఇంకా మాట ఉండదు వాళ్ళ దగ్గర. ఓసారి ఒక వ్యక్తి అడిగాడు, మనకు దేవుడు లేరా, ఆయన నమ్మామన్నాడు. నాకు యేసు ప్రభు లాంటి దేవుడు కనపడలేదు ఇక్కడ అన్నా. ఏంటి, ఏం కనపడింది ఆయనలో నీకు అన్నాడు. పరిశుద్ధత అన్నాను. ఫినిష్, ఇంకేం మాటలు లేవు. చూపించమను, దమ్ముంటే చూపించమను. ఓపెన్ ఛాలెంజ్ ప్రపంచానికి. యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ని, ఆ శీలం కలిగిన వాడిని, అంత పరిశుద్ధుడు నా కోసం ప్రాణం పెట్టాడు, పాపాత్ముడి కోసం. చూపించమను. ఏ చరిత్ర అయినా, ఏ పురాణమైనా, ప్రపంచంలో ఎవరైనా సరే. మ్యాచ్లెస్, ఆయనకి పోటీ లేదు, సాటి లేదు. హీ ఈజ్ యునీక్, ప్రత్యేకమైన వాడు, ఒకే ఒక్కడు. ఈ రెండు కలిపితే ప్రత్యేకత, ఒకే ఒక్కడు, రెండు కలిపితే ఏకైక అనేదాన్ని కలిపితే పరిశుద్ధత అనేది వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అంటే హీ సపరేట్ ఫ్రమ్ గాడ్లీ సిస్టమ్. ఈ దేవుడనే ఈ సిస్టానికి సపరేట్గా ఉంటాడు ఆయన. అండ్ యూనిక్, ఇలా అంటోడు ఇంకెక్కడ మీకు కనిపించడు. ఈ లక్షణాలు కానీ ఇవి కనిపించవు. దీన్ని పరిశుద్ధత అని పిలిచాం. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని గురించి చెప్పబడుతుంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అంతే కదా. ఇంతకు ప్రవక్త అయిన యెషయా ఎవరిని చూశాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని చూశాడు కదా. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము, ఈ మాట మీకు అర్థం కావాలంటే, అంటే ఇప్పుడు నేను చదివే మాట మీకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ఈ వచనం గుర్తుంది కదా, ఈ వచనం గుర్తుపెట్టుకోండి. ఈ వచనాన్ని చెబుతున్నది ఎవరింతకీ? యెషయాతో. ఈ సందర్భం అంతా సైన్యములకు అధిపతిని యెహోవా సందర్భమే కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 39 నుంచి. ఇందుచేత వారు నమ్మలేకపోయేరి, ఏలయనగా వారు కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకు ఉండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. ఎక్కడ చెప్పాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పాడు అన్నమాట. చెప్పెను, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటను చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచి చెప్పాడంట. ఎవరు మహిమను చూశాడు? యెషయా చూసింది ఎవరిని గూర్చి? యెహోవాను చూశాడు. ఇక్కడేమని మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుకి ఆపాదించి మాట్లాడుతున్నాడు. ఆ పై నుంచి మీరు మొత్తం సందర్భాన్ని చదివితే యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు, మహాదూతలు సమీపించలేని తేజస్సులో ఉన్నటువంటి ఆ సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అందుకుంటున్నటువంటి ఆ యెహోవా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యెషయా చూచాడా? అలా మహాదూతలు సైతం సమీపించలేని తేజస్సులో ఉన్న ఆ భయంకరుడైన ఆ దేవుడు, ఆ పరిశుద్ధుడైన ఆ దేవుడు శరీరధారిగా మనలాంటి శరీరంలో మన మధ్యకు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరుతో. ఆ రోజు మహాదూతలు సమీపించలేక 2 రెక్కలతో తమ కన్నులు కప్పుకుంటే, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటే, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడే గాన ప్రతిగానాలు చేయబడుతూ ఉంటే, అంత పరిశుద్ధుడు, ఫైరీ ఏంజల్స్ సైతం సమీపించలేని, ఆయన తేజస్సును తట్టుకోలేని, చూడలేనంత పరిశుద్ధుడు ఎలా వచ్చాడు అంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలను పట్టుకొని ముద్దు పెట్టుకునేంత దగ్గరకు వచ్చాడు. ఫైరీ ఏంజల్స్, మహాదూతలు సైతం ఆయన సమీపించలేనంత దూరంలో ఉన్న ఆయన, అంత పరిశుద్ధుడైన దేవుడు
పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకునేంత దగ్గరకు వచ్చాడు. అందుతుందా ఇక్కడ? అందుతుందా ఇక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాత్మురాలైన స్త్రీ ఆ చేతులతో ఆవిడ ఎంతమందిని తగిలిందో ఆ చేతులకి ఆయన పరిశుద్ధమైన పాదాలు ఇచ్చాడు, పట్టుకో. ఇంకో మాట చెప్పమంటావా? ఆ పాదాలలో మేకులు కొట్టేదానికి అప్పగించాడు ఆ పాదాలని. కానీ ఆ పాదాల చుట్టూ అలుముకున్నటువంటి ఆ చొక్కాయి అంచు చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ శరాపులు, ఇంత వైభవాన్ని చూసినటువంటి యేషయా ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు 53వ అధ్యాయంలో వధకు సిద్ధమైన గొర్రెలాగా వెళ్తున్నటువంటి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, మనందరి దోషాలు ఆయన మీద పడ్డాయి. అక్కడ ఎంత ఆయన మనం చూసి ఆనందించడానికి సొగసు కానీ స్వరూపం కానీ లేదు, వ్యసనాక్రాంతుడయ్యాడు. అలా కనపడ్డాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మహిమ, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన చూడడానికి సొగసు కానీ స్వరూపం కానీ లేనటువంటి నలగొట్టబడ్డాడు ఆయన. ఎందుకు? అదే మహిమలో ఉండిపోతే మనం ఆయన మహిమలోకి ప్రవేశించలేము ఎప్పటికీ. కాబట్టి ఆయన తన మహిమను విడిచి మానవాకారంలో మన మధ్యకు వచ్చాడు, మనతో ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. సపరేట్ అండ్ యునీక్. ఈ సువార్త సపరేట్ అండ్ యునీక్. మనం ప్రకటించే సువార్త సపరేట్ అండ్ యూనిక్. చాలామందికి అర్థం కాదు, అదేంటి పాపిని క్షమించడం ఏంటి? ఎస్, నీకు తెలియదు. ఇది నువ్వు కల్పించుకున్న వాటిలో ఇలాంటిది ఎక్కడ నువ్వు చెప్పుకోలేదు, రాసుకోలేదు. నువ్వు పుట్టించుకున్నటువంటి దేవుడు అనే పాత్రకి రకరకాల దరిద్రాలన్నీ ఆపాదించి, రకరకాల వ్యభిచారాలు, దొంగతనాలు, ఆపద్దలన్నీ ఆపాదించి లోకరక్షణ అని చెప్పి, లోక కళ్యాణం అని చెప్పి, అదే వ్యభిచారం ఇంకొకటి చేస్తే వాడి తల తీయడం ఏంటి? అంతేనా? మీకు అర్థమవుతుందా? క్రేతు ద్వీపంలో జియస్ అనే దేవుడు ఉంటాడు. క్రేతు ద్వీపంలో జియస్ అనే దేవుడు ఉంటాడు. ఆయనకున్న టాలెంట్ ఏంటంట, స్పెషల్ టాలెంట్ ఏంటంట, 5 నిమిషాల్లో ఒక స్త్రీని వశపరుచుకుంటాడంట. ఏమి దైవత్వం కదా! ఈ రోడ్ సైడ్ రోమియోలందరూ నమ్మాల్సింది నేనేమో నాకు తెలిసి. 5 నిమిషాలు ఒక స్త్రీని వశపరుచుకుంటాట. ఇది దైవత్వమా, కామమా? ముందు ఎక్కించాల్సిన వీనిగా సిలువ. కానీ ఈయన మిగతా వాళ్ళని శిక్షించడం, అసలు నీకే క్వాలిఫికేషన్ లేదు, నువ్వు పక్కన శిక్షించడం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నాను, నన్ను శిక్షించాలంటే అబద్ధం చెప్పని దేవుడై ఉండాలి. నేను వ్యభిచారం చేస్తున్నాను, నన్ను శిక్షించాలంటే వ్యభిచారం చేయని దేవుడై ఉండాలి. నేను మోసం చేస్తున్నాను, మోసం చేయని దేవుడై ఉండాలి. నేను హత్య చేశాను, నన్ను శిక్షించాలంటే హత్య చేయని దేవుడై ఉండాలి. నేను పాపం చేస్తున్నాను, నన్ను శిక్షించాలంటే పరిశుద్ధుడైన దేవుడై ఉండాలి. ఎవరో చెప్తున్నారు కథలు? సువార్త అంటే ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు పాప శరీర ఆకారంతో వచ్చి, మానవాకారంతో వచ్చి మన పాపాల కోసం శరీరంలో ప్రాణం పెట్టాడు. మనల్ని క్షమించడానికి, మనల్ని రక్షించడానికి. ఈ సువార్త ఎవరికి తెలియదు. అందుకనే ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి పాపులను రక్షించడం ఏంటి? ఉన్నదంతా పాపులైతే ఎవరిని శిక్షించాలి? ఎంతమంది శిక్షించాలి? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇక శిక్షించాలంటే ఎవరిని శిక్షించాలి? మిగిలేది ఎవరు? అసలు మొత్తం తుడిచిపెట్టేసేయాలి. క్షమాపణ, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడువు అంటాడు కీర్తనకారుడు. నీ యొద్ద క్షమాపణ ఉంది, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడివే. ఇంకెక్కడ కనపడ్డావు ఇలాంటి దేవుడు? మన దేవుడు ప్రత్యేకం, మన సువార్త ప్రత్యేకం. ఆయన దేవుడు మానవుడిని ప్రేమించి ప్రాణం పెట్టడం ఏంటి? దేవుడు మానవుడి కోసం ప్రాణం పెట్టడం ఏంటి? సపరేట్ అండ్ యూనిక్. ఇంకెక్కడ ఇలాంటి మాటలు వినపడవు, ఇలాంటి దేవుడు కనపడ్డు, ఇలాంటి సమాచారం ఉండదు. అందుకు ఆ శరాపులు పాటలు పాడుతున్నారు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. యెషయాకు అర్థమైంది, వచ్చే వారం మాట్లాడుకుంటాం. మనకు అర్థం కాల మన దేవుడు ఎవరో. కాబట్టి యేసు ప్రభుని యేసు ప్రభు లాగా మనం ఆరాధించాలి. అందుకే ఆ సమరయ స్త్రీ అంది, అయ్యా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, యూదులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు, మీరు చెప్పండి ఎక్కడ ఆరాధించాలనో. ఆయన అన్నాడు, మాకు కాలం వస్తుంది,
ఆయన ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించేది క్రైస్తవుడు మాత్రమే. ఆత్మతో సత్యంతో అంటే మూఢనమ్మకాలు ఉండవు మన దగ్గర. ఎవరో ఏదో చెప్పారు, ఏదో చూసాము, ఏదో అనిపించింది, మూఢనమ్మకం ఉండదు. సత్యం, ట్రూత్. యేసుప్రభువు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం. సత్యంతో, పూర్తి అవగాహనతో, నిజంతో, సత్యంతోనూ ఆత్మతోనూ కంప్లీట్గా ఆయన మనం వర్షిప్ చేస్తాం, మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. ఎందుకని? ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు కాబట్టి మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని నేను అనుభవిస్తాను, ఆయన ప్రేమను అనుభవిస్తాను. ఇంకెవరు అనుభవించలేరు ప్రపంచంలో, క్రైస్తవుడు తప్ప. ఉదాహరణకి నా ఎదురుగా 1,00,000 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి డైమండ్ స్టాచ్యూ ఉందనుకోండి, వజ్రపు శిల్పం ఉందనుకోండి, దాని ఎదురుగా నేను మోకరించాను అనుకోండి, ఎందుకు ఆరాధించాలి నేను దాన్ని? ఆరాధించడం అంటే ప్రేమించడం. ఎందుకు ప్రేమించాలి? ఆ రోజు దోరాయను మైదానంలో బంగారు ప్రతిమ నిలబెట్టించాడు నెబుకద్నెజరు. సాగిల పడకపోతే ఏం చేస్తాను? అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పాడు. అగ్నిగుండం పక్కన పెట్టాడు కాబట్టి సాగిల పడ్డారు తప్ప, అగ్నిగుండం లేకుండా మీకు ఆరాధించాలని మనసుంటే ఆరాధించండి అంటే ఎవడు సాగిల పడేవాడు కాదు. ఎందుకని? ఎందుకు సాగిల పడాలి? అది బంగారం, ఓకే, సో వాట్? నాకు దానికి సంబంధం ఏంటి? ప్రేమ ఎలా వస్తుంది అంటే దానికి నాకు సంబంధం ఉండాలి, దాన్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడు ప్రేమ వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు నా కొడుకున్నాడు, నన్ను ప్రేమిస్తాడు, ప్రేమించడా? ఎందుకు ప్రేమిస్తాడు చెప్పండి? నాకు వాడికి సంబంధం ఉంది. అదే ఎవడో వెళ్తున్నాడు వాడిని ప్రేమిస్తాడా? ప్రేమించలేడు, రాదది, ఆ ఫీల్ ఉండదు. నన్ను ప్రేమిస్తాడు. ఎందుకని? నాకు వాడికి సంబంధం ఉంది. అవునా? మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తారు లేదా? ఎందుకు ప్రేమిస్తారు? మిగతా వాళ్ళు ప్రేమించలేరు. ఆత్మతో కంప్లీట్గా సత్యముతో. నా యేసు ప్రభు చారిత్రాత్మక పురుషుడు. ఆయన ఊహ కాదు, ఊహాజనితమైన పాత్ర కాదు. సత్యముతో ఆత్మతో నేను యేసు ప్రభువుని ఆరాధిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. క్రీస్తు ప్రేమ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి ఆత్మతో నేను ఆరాధించగలను. ఇలాంటి వర్షిప్ అన్నది ఇంకెక్కడ దొరకదు మీకు. నెబుకద్నెజరు నిలవబెట్టించాడు, సాగిల పడకపోతే దాంట్లో వేస్తాడంట, మోకరిద్దాం అంతే. నకిలీ ఆరాధన ఇది, దొంగ ఆరాధన ఇది, వేషధారణ ఆరాధన ఇది. అమ్మో ఇంత పెద్ద బంగారమా, అందుకని సాగిల పడతారు. కానీ యేసుక్రీస్తు దగ్గర మనం వర్షిప్ చేస్తున్నది, ఆరాధిస్తున్నది వేషధారితనత కాదు. మనం కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటాం చూసావా, ఆయన ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ప్రభువే పాపం చేశాను క్షమించని ఏడుస్తున్నాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఆయన ప్రేమ మన హృదయం కుమ్మరించబడింది. నేను నీకోసం ప్రాణం పెట్టాను కదా ప్రభువా, ఇంత పాపిని ఇంత ప్రాణం పెట్టేందుకు ఎలా ప్రేమించావు? నా పాపం ఎవరికైనా చెబితే ఒప్పుకోడే, కానీ నువ్వు నా కోసం ప్రాణం పెట్టేంతగా ఎలా ప్రేమించగలిగావు? అక్కడి నుంచి ప్రేమ పొంగుకొస్తుంది. మీరు అనుభవించట్లేదా? ఈ వర్షిప్ అన్నది యూనిక్ అండ్ సపరేట్, ఇంకెక్కడ ఉండదు. అందుకే మనం యేసు దగ్గరికి వచ్చేటప్పుడు, ఉదాహరణకి ఒక ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే చర్చికి వచ్చేటప్పుడు, ఆ చర్చి గేట్ దగ్గర మీరు ఏమైనా చూసారా? అంగళ్ళు, చర్చి గేట్ దగ్గర అంగళ్ళు ఏమైనా చూసారా? నో. ఉత్తి చేతులతో వస్తాం, అలా మోకరిస్తాం. ఎందుకని? ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారంటే దేవాలయానికి, అందులో సొంకరే ఏం తీసుకుని వెళ్ళాడు? ఏం తీసుకుని వెళ్ళలే, అలా నిలవబడ్డాడు. ఆకాశం కళ్ళెత్తడానికి ధైర్యం సరిపోలే, తల దించుకున్నాడు, రొమ్ములు బాదుకున్నాడు. దేవా పాపినైనా నన్ను కరుణించు. ₹1 ఖర్చు లేదు మన దేవుని ఆరాధించడానికి, ₹1 ఖర్చు లేదు మన దేవుని క్షమాపణ అడగడానికి, మన దేవుడి ప్రేమను ఎక్స్పీరియన్స్ కావడానికి ₹1 అక్కర్లేదు. మన పాపాలు ఒప్పుకోవడమే. యునీక్ అండ్ సపరేట్. మన దేవుడు ప్రత్యేకం, మన ఆరాధన ప్రత్యేకం, మన ప్రేమ, మన దేవుడు ప్రేమ ప్రత్యేకం, మన సువార్త ప్రత్యేకం, మన చేతిలో ఉన్న బైబిల్ ప్రత్యేకం. బైబిల్ మీద ఏముంటుంది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. ఇంకెక్కడ పేరు పెట్టలేరు, ఏ పుస్తకానికి కూడా ఈ పేరు పెట్టలేరు. ఈ పేరు పెట్టలేరు, ఏ పుస్తకానికి పెట్టలేరు. ఎందుకంటే ఇక్కడ ఈ పేరు పెట్టడం కాదు, లోపల పరిశుద్ధత ఉండాలి, లోపల పరిశుద్ధుడైన దేవుడు ఉండాలి,
లోపల ఆ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కావలసిన సూత్రాలు ఉండాలి, మాటలు ఉండాలి. ఇంకెక్కడ ఈ పదం చెల్లదు. మన పుస్తకం ప్రత్యేకం, మన దేవుడు ప్రత్యేకం, మన ఆరాధన ప్రత్యేకం, మన సువార్త ప్రత్యేకం, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకం. ఆయన శరాపులు సైతం సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడు సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమై మన కోసం శిలువలో ప్రాణం పెట్టి మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకు ఉచితంగా ప్రసాదించాడు అంటే సపరేట్ అండ్ యూనిక్. ఇలాంటిది ఎక్కడ కనిపించదు. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇంకెక్కడ ఈ సువార్త దొరకదు. కనుకనే ప్రపంచం మనం ఏదైనా ప్రకటిస్తే ఉలిక్కి పడుతుంది. మేము ఎప్పుడు వినలేదే. మీరు వినలేదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు. కారణం ఏంటి? ఎవరు వినలేదు కాబట్టి. వినిందాన్ని ఎందుకు ప్రకటిస్తాం? మీరు వినలేదు కాబట్టి ప్రకటిస్తున్న సువార్త అంటే ప్రపంచానికి శుభవార్త. ఆ శరాపులు సమీపించలేని దేవుడు శరీరుడిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నిత్యనాశనం. ఈయనే దేవుడు, ఈయన స్పందించే దేవుడు, ఈయన తీర్పు తీర్చే దేవుడు. ఈయన ఊహ కాదు, నిజం. మన జీవితం నిజమైతే మనం చచ్చిన తర్వాత మన జీవితంలో చేసిన పాపాలకి శిక్ష నిజమే. దేవుడు నిజం. ఆకాశం కన్నులెత్తి చూడు, ఇదంతా చేసింది ఎవరు? నువ్వు ఊహించిన ఊహ ఇంత చేసింది అనుకుంటున్నావా? కాదు. నువ్వు చేసినటువంటి రూపం ఇంత చేసిందంటావా? కాదు. కలుగును గాక అంటే కలిగింది. సైన్యములకు అధిపతి యెహోవా. ఆ దేవుడు తన సృష్టిలోకి వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత ప్రత్యేకమైన ప్రజామనం. ఇంకెవరి దగ్గర ఇలాంటి సమాచారం ఉండదు. ఈ దేవుడు లేడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయబడింది ఎఫెసీ పత్రికలో. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, సపరేట్ అండ్ యూనిక్. మిగిలినటువంటి వాళ్ళు దేవుణ్ణి రకరకాల కారణాలతో ఆరాధించవచ్చు. మనం ప్రేమతో ఆరాధిస్తాం. ప్రభువా నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు. ఆ రోజు పాపాత్మురాలైన స్త్రీ కంటే ఎక్కువ ఆరాధించవచ్చు. ఎందుకంటే ప్రభువా నా కోసం ఆ కాళ్ళలో మేకులు కొట్టించుకున్నావు. ఒకప్పుడు ఈ కాళ్ళ సమీపానికి రాలేక శరాపులు సైతం తమ దేహాన్ని కప్పుకున్నారు. కానీ ఆ మేకులు కొట్టించుకున్న పాదాలు, నా కోసం ఆ పాదాల్లో మేకులు కొట్టించుకున్నావు. ప్రభువా ఎంతగా ప్రేమించావని మనసారా ఆరాధించవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. యెషయా చూసిన ఆ పరిశుద్ధుడు 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 మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంతకు మించిన సాక్ష్యం కావాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి.